నమస్తే రవి గారు. నమస్తే సార్. సార్ మిమ్మల్ని చూస్తే నాకు కొంచెం భయం. దేనికి సార్ భయం? మీరు వేసిన పాత్రలు, కొంచెం సైకిక్ పాత్రలు ఇవన్నీ. దానికి తోడు మీ దగ్గర పనిచేసిన ఒక అసిస్టెంట్ డైరెక్టర్ కూడా చెప్పాడు. ఆయన మామూలుగా కూల్గా ఉంటారు, ఉన్నట్టుండి రైజ్ అవుతారు, కోపం ఎక్కువ, ఇదంతా చెప్పారు. ఫస్ట్ టైం మిమ్మల్ని చూస్తున్నాను నేను. అంటే నిజంగా అట్లనే ఉంటారా? ఊరికే అది సినిమాకి మాత్రమే పరిమితమా? రకరకాల మంది రకరకాలుగా మాట్లాడతారు సార్. బట్ ఫండమెంటల్గా ఏంటంటే నేను వర్క్ మీద చాలా ఫోకస్డ్ అండి. షెడ్యూల్ అంటే చాలా ఫోకస్డ్. ఈ రోజులో ఇంత వర్క్ నేను ఎగ్జిక్యూట్ చేయాలని వస్తాను నేను. ఐ వాంట్ టు ఎగ్జిక్యూట్ దట్ వర్క్. నేను మిగతా వాళ్ళలాగా ఈ సీన్ 2 రోజులు 3 రోజులు అయినా పర్వాలేదు లేదు, ఎందుకంటే లిమిటెడ్ వర్క్ పెట్టుకుంటాను. ఆ లిమిటెడ్ టైంలో నేను ఫినిష్ చేయాలనుకుంటాను. సో ఆ టైంలో నేను ఫోకస్డ్గా ఉంటాను, నాతో పనిచేసే వాళ్ళందరూ ఫోకస్డ్గా ఉండాలనుకుంటాను. అందుకు సీరియస్గా అనిపిస్తాను. తిడతారంటగా బాగా ఎవరిని కింద అసిస్టెంట్లు? తిడతారు అంటగా అన్నారు అంటే మీరు విన్నారు వేరే రోజు. నాకు ఎట్ట తెలుసు? సో ట్రాన్స్లేషన్లో చాలా పోతుందండి అది. ఇప్పుడు యాక్చువల్ స్పాట్లో జరిగేది ఏంటో ఎవరికి తెలియదు కదా. స్పాట్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. నాతో యాక్ట్ చేసిన వాళ్ళు, లేకపోతే నాతో పనిచేసిన వాళ్ళు, లేకపోతే నేను డైరెక్ట్ చేసిన వాళ్ళని మీరు అడిగితే మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. హియర్ సేమ్ ఏదో నేను కామెంట్ చేయదలుచుకోలేదు సార్, ఎందుకంటే రకరకాల మంది రకరకాలుగా మాట్లాడతారు. మీరు వర్క్ ఫోకస్ అన్నారు కదా, అది నచ్చింది నాకు. ఎందుకంటే జనరల్గా సినిమా వాళ్ళు టైంకి రారు. మీరు 10 నిమిషాలు ముందు వచ్చారు మా ఇంటర్వ్యూకి. నాకు పంక్చువాలిటీ అంటే చాలా ఇంపార్టెంట్ సార్. నేను అవతలోడి టైం వేస్ట్ చేయడం ఇష్టపడను, నా టైం వేస్ట్ అవ్వడం కూడా నేను ఇష్టపడను. సో అందుకని చెప్పేసి ఐ ట్రై టు బి వెరీ పంక్చువల్ 99% ఆఫ్ ద టైం. ఇప్పుడు ఏమైందంటే ప్రాబ్లము, ప్లేసెస్ అన్నీ కొంచెం స్ప్రెడ్ అయి ఉన్నాయి. ట్రాఫిక్ నేను ప్రెడిక్ట్ చేయలేకపోతున్నాను. అది కరెక్టే. సో ఇంతకుముందు నేను బంజారా హిల్స్లో ఉండేటప్పుడు మా ఇంట్లో నుంచి ఎయిర్పోర్ట్, బేగంపేటలో ఉండేది ఎయిర్పోర్ట్, ఎగ్జాక్ట్ 6 minutes పట్టాను. 6 minutesలో నేను వెళ్ళగలని తెలుసు నాకు. కానీ ఇప్పుడు నేను ఎయిర్పోర్ట్కి బయలుదేరాలంటే ఎన్నింటికి బయలుదేరితే కరెక్ట్ టైంకి వెళ్తాననేది జడ్జ్ చేయలేకపోతుంది. ఎందుకంటే ట్రాఫిక్ ప్యాటర్న్ మారిపోయింది. ట్రాఫిక్ హ్యాస్ అ మైండ్ ఆఫ్ ఇట్స్ ఓన్. ఏ రోజు ఎలా ఉంటుందో మనకు తెలియదు అది. బట్ పంక్చువాలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ. నా యాక్టర్స్ దగ్గర నుంచి కానీ, నేను సెట్కి రావటం కానీ, ఇది మరి ఇంత స్ట్రిక్ట్గా ఉన్నప్పుడు అందుకే నన్ను మీరు అన్నట్టు సీరియస్ అంటారు. ఎస్, ఒకసారి నాకు ఇలాగే జరిగింది. అంటే ఇలాంటి ఇన్సిడెంట్ చాలా జరిగినాయి, బట్ ఈ ఇన్సిడెంట్ మాత్రం మీతో షేర్ చేసుకోవాలి. నేను అమరావతి అనే సినిమా చేస్తాను. మార్నింగ్ 7 o'clock షాట్. ఎప్పుడైనా సరే 7 o'clock నా షాట్, బట్ 6:45, 7 మధ్యలోనే స్టార్ట్ అయిపోతుంది. ఒక ఆర్టిస్ట్ పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు. 7 o'clock షాట్ సార్, అందరు కాంబినేషన్ అండి. నేను యాక్ట్ చేస్తున్నాను, ఒక 7-8 మంది ఆర్టిస్టులు. ఆ జైల్లో ఆ షాట్ మనం తీయాలి. తీసిన తర్వాత నేను వేరే దానికి వెళ్ళాలి. అందరినీ 7కి రమ్మన్నాను. అందరూ వచ్చేసారు. ఆ ఒక్క ఆర్టిస్ట్ మాత్రం చిన్న ఆర్టిస్టే, కానీ రావట్లేదు. 7 అయింది, 7:30 అయింది, 7:45, 8, 8:15 దాకా చూశాను సార్. అందరం వెయిట్ చేస్తాను ఖాళీగా కూర్చొని. 8:15కి నేను అన్నాను, 2 షాట్లే చూశాను. అలా చూస్తే ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నాడు, నాయుడు అని చెప్పేసి, నా దగ్గర ఉండేవాడు. సేమ్ ఆర్టిస్ట్లానే ఉంటాడు అతను కూడా. నాయుడు ఇటు రావాలి ఉన్నాడు. వాడి కళ్ళజోడు ఉంది కదా, ఆర్టిస్ట్దే, అది పెట్టుకో అని పెట్టుకున్నాడు. ఇప్పుడు వైట్ కోట్ వేసుకో అన్నాడు, వేసుకున్నాడు. దాదాపు అలాగే ఉన్నాడు. సరే నువ్వు పని చేయి, నువ్వు ఈ మనిషి ఓవర్లాప్లో లైట్గా కనపడేలాగా నుంచో అన్నాను. షార్ట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత నేను ఇరిటేటెడ్గా ఉన్నాను, ఎందుకంటే నేను హాఫ్ హార్టెడ్గా తీసిన షార్ట్ కదా అది, ఆర్టిస్ట్ లేకుండా తీసిన షార్ట్. అసిస్టెంట్ డైరెక్టర్ మేనేజ్ చేసి షార్ట్ తీసాం. అయిపోయిన తర్వాత 8:30కి ఆర్టిస్ట్ లోపలికి హాయ్ అని ఊపుకుంటూ వచ్చాడు. అపాలజీ లేదు, నేను కరెక్ట్ టైంకి రాలేదనే రిమోర్స్ లేదు, ఏమీ లేదు. ఏదో చిన్న గ్రేట్ పర్సన్ లాగా హాయ్ గెట్ అవుట్ ఆఫ్ మై సెట్ అన్న. సీరియస్ బికాస్ యువర్ నాట్ వేస్టింగ్ యువర్ మై టైం. అదర్ ఆర్టిస్ట్ వాళ్ళు పొద్దున్నే 5 గంటలకు లేచి వచ్చి 6 గంటలకు మేకప్ వేసుకుని షార్ట్. సో యూ డోంట్ హ్యావ్ రెస్పెక్ట్ ఫర్ ఎనీ వన్స్ టైం. ఇప్పుడు ఇలాంటి మనిషి బయటికి వెళ్ళి అబ్బో వాడు చాలా సీరియస్ రా బాబు, వాడు చేసిన తప్పు చెప్పరు, అది చెప్పడు కదా. సో 99% మీకు అపాలజీ చెప్పింటే మీరు క్షమించేసేవాళ్ళ? నో, యూ జస్ట్ కాల్. ప్రొడక్షన్ మేనేజర్స్ ఫోన్ చేస్తున్నారు, ఫోన్లు ఎత్తావు సార్, షార్ట్ వెయిటింగ్ అని ఫోన్ చేస్తున్నారు, ఫోన్లు ఎత్తావు. 8:15కో ఇప్పుడు ఫోన్ చేసి, ఫోన్ ఎత్తి ఐఎమ్ ఆన్ ద వే అన్నాడు. సో దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ విచ్ ఐ కాంట్ టాలరేట్, విచ్ పంక్చువాలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ. నువ్వు నా షార్ట్లోకి వచ్చినప్పుడు 100% ఫోకస్లో ఉండటం చాలా ఇంపార్టెంట్. మైండ్ ఎక్కడో పెట్టి ఇక్కడ యాక్టింగ్ డైలాగులు మర్చిపోవటం ఇది కుదరదు. బికాస్ ఇట్స్ వర్క్ ఆఫ్ ఆర్ట్. కానీ ఎక్కువ వీళ్ళే తగులుతారు కదా, ఎట్లా మేనేజ్ చేస్తారు? ఎందుకంటే నేను ఎక్కువ మంది కొత్త వాళ్ళతోనే చేశాను సార్. కరెక్ట్. చాలామంది కొత్త ఆర్టిస్టులతో చేశాను నేను. ఎంతోమంది హీరోలు ఇప్పుడు ఉన్న వాళ్ళు అందరూ పరిచయం చేసి,
సో వాళ్ళందరూ అలాగే వచ్చిన వాళ్ళే. రెండో రీజన్ అంటే ఇంతకుముందు ఫిల్మ్లో చేసేవాళ్ళం సార్. ఒక్కొక్క ఆర్టిస్టులు ఉండేవాడు 30 టేకులు 35 టేకులు సీనియర్ ఆర్టిస్టులు. ఇక్కడ ఫిల్మ్ ఏమో రన్ అయిపోతా ఉంటుంది. ఫిల్మ్ ఎక్స్పెన్సివ్ కదా. అవును అవును. సో అదొక చిరాకు. ఇప్పుడు ఫిల్మ్ ఇప్పుడు టైము. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇక డిజిటల్ వచ్చేసరికి ఎవరు ఇష్టం వాళ్ళది. అది ఇక టైం తినేస్తారు కదా ఇప్పుడు కూడా. వన్ మోర్ అని. వన్ మోర్లుగా సార్ వేస్ట్. ఇప్పుడు డైరెక్టర్ అనేవాడు ఎడిట్ ప్యాటర్న్తో షూట్ చేయాలి సార్. ఇది సినిమా పాత రోజుల్లో అలాగే చేసేవాడు కదా. పేపర్ మీద మార్క్ చేసుకుని ఇది క్లోజ్అప్, ఇది మిడ్ షాట్, ఇది వైట్ షాట్, ఇది ట్రాక్, ఇది క్రేన్. ఇప్పుడు అలా లేదు కదా. ఫుల్ సీను ఒక 8 యాంగిల్స్లో పెట్టి తీసేయటం, తీసుకెళ్ళి ఆ ఎడిటర్ మొహాన్ని పడేయటం. ఆ ఎడిటర్ ఏదో కట్ చేస్తాడు. ఇప్పుడు డైరెక్టర్ ఎవరో ఎడిటరే కదా మరి. అతను డిసైడ్ చేస్తాడు ఏ షాట్ ఎక్కడ వేయాలి ఏంటనేది. సో ఫిల్మ్ మేకింగ్ స్టైలే మారిపోయింది. బట్ దట్ ఈస్ అ డిఫరెంట్ టాపిక్ అనుకోండి. మీరు కోపం గురించి అడిగినందుకు ఈ ఎగ్జాంపుల్ చెప్పాల్సి వచ్చింది. ఎలాంటి అన్నెసరీగా నేను ఐఎమ్ వెరీ పేషెంట్ పర్సన్ సార్. నాకంత పేషెన్స్ లేకపోతే ఇన్ని సినిమాలు తీయలేము, ఎన్ని స్క్రిప్ట్స్ రాయలేము. బట్ ఇంపేషెన్స్ ఎక్కడ వస్తుందంటే అవతల వాళ్ళు మన టైంకి కానీ మన వర్క్కి కానీ రెస్పెక్ట్ ఇవ్వనప్పుడు ఎస్ ఐ గెట్ వెరీ యాంగ్రీ. అంటే ఎట్లా మీ నాన్నగారి దగ్గర నుంచి వచ్చిందా డిసిప్లిన్ మీకు, లేదా మీరే అలా? లేదు సార్, ఐఎమ్ డిసిప్లిన్ అంటే ఐ బీన్ అ స్పోర్ట్స్మెన్ త్రూ అవుట్ మై లైఫ్. ఏదో ఒక రకమైన స్పోర్ట్లో ఆర్ వెయిట్ ట్రైనింగ్ వాట్ ఎవర్. చిన్నప్పటి నుంచి ఒక కాంపిటేటివ్ నేచర్ ఉండేది. ఇది అకాడమిక్స్లో ఫస్ట్ ర్యాంక్ రావాలి ఈ గోల్ ఉండేది. సో నాకు తెలిసి నేను ఆల్మోస్ట్ 4th స్టాండర్డ్ టైంలోనే నైట్ 2ంటికి లేచి నేనే చదువుకునేవాడిని అలారం లేకుండా. పట్టుదల. సో 2ంటికి లేచి 6 దాకా చదివి 6 గంటలకి రెడీ అయిపోయి 6:30కి స్కూల్కి వెళ్ళాను. స్కూల్ 9 గంటలకి. నాకు హై జంప్ అంటే పిచ్చప్పుడు. సో నేనే వెళ్ళిపోయి అప్పుడు ఆ రోజుల్లో పెద్ద ఎక్విప్మెంట్ కూడా ఏమి ఉండేది కాదు. జస్ట్ లోపల బనీను, నిక్కరు, ఒట్టికాళ్ళు, ఇసుక, ఒక పోల్ అంతే. సో 6:30 నుంచి 8:30 దాకా హై జంప్ ప్రాక్టీస్ చేసేవాడిని. వెళ్ళి అసెంబ్లీలో నుంచున్నాను. సో అలా ఐ హ్యాడ్ అ డిసిప్లిన్ లైఫ్ త్రూ. డిసిప్లిన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. కానీ మీ ఎయిమ్ సినిమా కాదు కదా. మీరు యాక్చువల్ బాగా చదువుకొని సినిమా కాదు సార్. యాక్చువల్గా నేను ఐ వాంటెడ్ టు గెట్ ఇన్ టు అడ్వర్టైజింగ్ అండి. ఐ కేమ్ అవుట్ ఆఫ్ అ బిజినెస్ స్కూల్ నుంచి బయటకు వచ్చి అడ్వర్టైజింగ్లోకి వెళ్ళాను. అడ్వర్టైజింగ్లోనే ఉన్నాను చాలా సంవత్సరాలు. దానికి సంబంధించిందంతా చదువుకుని నేర్చుకుని పనిచేసి నేను ఒక అడ్వర్టైజింగ్ ప్రొఫెషనల్ అయ్యేసరికి కొంత టైం పట్టింది. అయిన తర్వాత బై డిఫాల్ట్ సినిమాల్లోకి వచ్చాను. కానీ మీ ఇంట్లో వాతావరణం ఉండింది కదా చిన్నప్పటి నుంచి. ఏది? సినిమా వాతావరణం. మీ నాన్నగారు చాలా బిజీగా. మా ఇంటి బయట ఉంది సినిమా వాతావరణం. మా ఇంట్లోకి రాలేదు. మా ఇంటి లోపల ఉండేది కాదు. నాన్నగారు ఎప్పుడు తీసుకురాలేదు? నథింగ్. మా ఇంటి లోపల అసలు సినిమా వాతావరణం ఉండేది కాదండి. అసలు జస్ట్ నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అందరిలాగానే చదువుకునేవాళ్ళం. నేను మా సిస్టర్స్ స్కూల్కి వెళ్ళేవాళ్ళం, వచ్చేవాళ్ళం, ఆడుకునేవాళ్ళం. అంతేగాని దెర్ వాజ్ నో సినిమా ఫీల్. ఇప్పుడు కూడా మా ఇంట్లో సినిమా వాతావరణం ఉండదు. మా ఇంట్లో ఒక ఫోటో కూడా ఉండదు సినిమా సంబంధించి కానీ, ఒక బుక్ కానీ, ఒక ఆర్టిఫాక్ట్ ఏమి ఉండవు అసలు. జస్ట్ లైక్ ఎ నార్మల్ హౌస్ హోల్డ్ లైక్ ఎనీవన్ ఎల్స్.